DNA ఆస్ట్రాలజర్గా ఎవరితో వీరికి వివాహాన్ని చేస్తే ఈ యొక్క రాహుగ్రహ కర్మ దోషం అనేది లేకుండా నల్లిఫై అవుతుందో చూస్తాం. ఇందులో మనకి 3 నక్షత్రాలు ఉన్నాయి. అదేంటంటే పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రం. పుష్యం అనేది కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో ఉంటుంది. విశాఖ నక్షత్రం అనేది 2 భావాల్లో ఉంటుంది. ఒకటి తులా అనే భావంలో విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటే వృశ్చికంలో 4వ పాదము విశాఖ నక్షత్రం ఉంటుంది. అదేవిధంగా శతభిష నక్షత్రం అనేది కుంభంలో ఉంటుంది. 1, 2, 3, 4 పాదాలు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చక్కగా పుష్యం అనే నక్షత్రం తీసుకుందాం. ఈ పుష్యమే నక్షత్రానికి 180 డిగ్రీల్లో ఏ నక్షత్రం వస్తుందో చూడాలి. అంతకు మునుపు ఒక విషయం చెప్పాలి మీకు. అదేంటంటే పుష్యం అనే నక్షత్రంలో ఎవరు పుట్టినా రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్నా పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రంగా ఉన్నా స్వాతి అనే నక్షత్రంలో పుట్టినటువంటి వారితో వివాహానికి వెళ్ళకండి అంటాం. ఒక అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, ఎవరు ఏ విధంగా వెళ్ళాలనుకున్నా ఒకరు స్వాతి నక్షత్రంలో పుట్టితే పుష్యమి నక్షత్రంలో వారితో వద్దు, అలాగే పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వారు స్వాతి నక్షత్రం వారితో వివాహం వెళ్ళొద్దు అని చెప్తాం. మిగిలిన శతభిష నక్షత్రము, విశాఖ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి ఏమి రిస్ట్రిక్షన్ ఏం లేవు. అయితే పుష్యమి నక్షత్రంలో ఎవరైతే పుడతారో వాళ్ళు కర్కాటకంలో ఉంటారు. ఆ కర్కాటకం నుండి 180 డిగ్రీల్లో మకరంలో కనెక్ట్ అవుతుంది. అయితే ఎవరితో మీరు వివాహం చేసుకుంటే బాగుంటుంది అనేది మనం చర్చిస్తాం. ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం కనెక్ట్ అవుతుంది, మరి శ్రవణ నక్షత్రం కనెక్ట్ అవుతుంది. కాబట్టి అంటే పుష్యమి నక్షత్రములో బాగా వినండి, పుష్యమి నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. ఆ 2 పాదాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రము 3, 4 పాదాలని తాకుతాయి. అదేవిధంగా పుష్యమి 3, 4 పాదాలు శ్రవణ నక్షత్రం 1, 2 పాదాలు తాకుతుంది. కాబట్టి గురుకర్మ మరియు శుక్రకర్మ కనెక్ట్ అవుతాయి. గురుకర్మ నక్షత్రాలు ఏమిటి? హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాలు. శుక్రకర్మ నక్షత్రాలు ఏమిటంటే ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు. అంటే ఈ 6 నక్షత్రాల కలయికతో ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వచ్చే భాగస్వామి ఉంటారు. సహజంగానే ప్రకృతి మనకు అలాంటి విషయాలను అందిస్తుంది. కానీ మనకు తెలియకుండా తీసుకునే నిర్ణయాల వల్ల ఆ వ్యవస్థ అనేది చెడిపోతా ఉంది. ఇది ఒకటి.